ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క వాట్సాప్ ఛానల్లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం తిరుమలలో దర్శనాల యొక్క పరిస్థితిని గురించి, అలాగే ఈరోజు దర్శనం టికెట్ల యొక్క వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న భక్తుల యొక్క సంఖ్య అనేది 63,831 మంది. అలాగే అందులో స్వామివారికి మొత్తం 25,367 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,36,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి మొత్తం 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్లే వారికి దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఇప్పుడు శని ఆదివారాలు కాబట్టి తిరుమలలో మామూలు కంటే కూడా భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. టికెట్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి మొత్తం 18 గంటల సమయం పడుతోందంటేనే భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈరోజు దర్శనం టికెట్ల యొక్క వివరాలను గురించి తెలుసుకుందాం. మార్చి 9వ తేదీకి సంబంధించిన దర్శనం టికెట్లన్నీ కూడా ఉదయం 4 గంటల నుంచి తిరుపతిలోని 3 దర్శనం కౌంటర్లలో ఇచ్చేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. అలాగే మార్చి 10వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్లను కూడా కొన్నింటిని ఈరోజే ఇచ్చేశారండి. అవి కూడా ఫుల్ అయిపోయాయి. అంటే ప్రతిరోజు కూడా ఆ రోజుకి సంబంధించిన దర్శనం టికెట్లు అనేవి ఫుల్ అయిపోగానే ఆ మరుసటి రోజుకు సంబంధించిన దర్శనం టికెట్లను కూడా కొన్ని ముందే ఈరోజే ఇవ్వటం జరుగుతుంది. ఉదాహరణకు ఈరోజు మార్చి 9వ తేదీ అయితే ఈరోజు ఉదయాన్నే 4 గంటల నుంచి మార్చి 9వ తేదీకి సంబంధించిన దర్శనం టికెట్లన్నీ ఇచ్చేసిన తర్వాత ఆ మరుసటి రోజు అంటే మార్చి 10వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్లను కూడా కొన్ని ఈరోజే ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ టికెట్లన్నీ కూడా ఉదయం 4 గంటల నుంచి కేటాయించడం మొదలు పెట్టగానే 2 లేదా 3 గంటల లోపే అంటే ఉదయం 7-7:30 కల్లా కూడా దర్శనం టికెట్లన్నీ ఫుల్ అయిపోయాయి. మళ్ళీ తిరుగు మరుసటి రోజు ఉదయం 4 గంటల నుంచి ఈ దర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు భక్తులు అడిగే దర్శనానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలను తెలుసుకుందాం. ఒక భక్తుడు మాకు బ్రేక్ దర్శనం టికెట్స్ కావాలి, ఈ వారంలో దొరుకుతాయా అండి అని అడిగారండి. శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను టీటీడీ వారు ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారు. అయితే ప్రస్తుతం మే నెల వరకు సంబంధించిన బ్రేక్ దర్శనం టికెట్లన్నింటినీ కూడా టీటీడీ వారు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. కనుక మీరు ప్రస్తుతం బ్రేక్ దర్శనంకి వెళ్ళాలి అంటే రికమెండేషన్ లెటర్ మీద వెళ్ళే విఐపి దర్శనం ఒక్కటే అవైలబుల్గా ఉంది. మీకు తెలిసిన పొలిటీషియన్ దగ్గర నుంచి మీరు ఒక దర్శనానికి మరియు రూమ్స్కి రికమెండేషన్ లెటర్ని తెచ్చుకొని కొండపైన జేఈఓ ఆఫీస్లో సబ్మిట్ చేసి దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే మార్చి 29వ తేదీకి బ్రేక్ దర్శనం టికెట్స్ తీసుకున్నాము, అకామిడేషన్ ఎక్కడ తీసుకోవాలి అని అడిగారండి. మీరు శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్నట్లయితే దాంతోపాటు మీరు అకామిడేషన్ కూడా బుక్ చేసేసుకొని ఉండాలి అప్పుడే. ఒకవేళ మీరు రికమెండేషన్ లెటర్ తీసుకున్నట్లయితే కనుక లెటర్లో రూమ్స్ కూడా దర్శనం టికెట్లతో పాటు రూమ్స్ కూడా మెన్షన్ చేయించుకుంటేనే మీకు లెటర్ పైన రూమ్స్ అనేవి ఇస్తారండి. లేదంటే తిరుమల కొండపైన ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారు. మధ్యాహ్నం లోపు రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. అక్కడ మీరు రూమ్స్ అనేవి తీసుకోవచ్చు. అలాగే ఇంకొకరు సర్వదర్శనం టికెట్ కోసం విష్ణు నివాసంలో నేను మా వైఫ్ ఇద్దరం క్యూలో నిలబడాలా, ఇద్దరికి ఒకటే టికెట్ ఇస్తారా అని అడిగారండి. సర్వదర్శనం టికెట్స్ కోసం మీరు అండ్ మీ వైఫ్ ఇద్దరూ కూడా క్యూలో నిలబడాలి. ఎవరి టికెట్ వారికే సపరేట్గా ఇస్తారు. ఇంకొకరు
మేడం మేము 5 మంది వెళ్తున్నాము, సర్వదర్శనం టోకెన్స్ ఒక్కరికే 5 మంది టోకెన్స్ ఇచ్చేస్తారా, లేదా అందరూ క్యూ లైన్లో నిలబడి తీసుకోవాలా అని అడిగారండి. సర్వదర్శనం టికెట్స్ అనేవి ఎవరి టికెట్ వాళ్ళకే ఇస్తారండి. మీరు 5 మంది దర్శనానికి వెళ్తుంటే 5 మంది కూడా క్యూ లైన్లో నిలబడి ఎవరి టికెట్ వారే తీసుకోవాలి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్ టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ నుండి బుక్ చేసుకున్నాము. కంపల్సరీ అదే బస్సులోనే వెళ్ళాలా లేదా ఓన్ వెహికల్లో వెళ్ళొచ్చా, ఏదైనా స్టాంప్ వేయించాలా తిరుపతి బస్ స్టాప్లో అని అడిగారండి. స్టాంప్ ఏమీ వేయించిన అవసరం లేదు. మీరు టీఎస్ఆర్టీసీలో బస్ టికెట్స్ మరియు దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నా కూడా మీ ఓన్ వెహికల్లో మీరు తిరుమలకు వెళ్ళొచ్చండి. అక్కడ వెళ్ళిన తర్వాత తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మీరు డైరెక్ట్గా 300 రూపాయల దర్శనం టికెట్ని మీ యొక్క ఆధార్ కార్డ్ని తీసుకొని క్యూలో జాయిన్ అయిపోవచ్చు. ఎక్కడా కూడా స్టాంప్ వేయించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే అకామిడేషన్ అనేది పద్మావతి కౌంటర్లో అని మెసేజ్ వచ్చింది. బై రికమెండేషన్ అండి. ఆ ప్లేస్ ఎక్కడ, ప్రైస్ ఎంత అని అడిగారండి. మీరు గూగుల్లో కొండపైన పద్మావతి గెస్ట్ హౌస్ ఎక్కడ ఉంది అని టైప్ చేస్తే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది చూపిస్తుందండి. అక్కడ కొండపైన లోకల్ వెహికల్స్ అండ్ జీప్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. వారికి అడ్రస్ చెప్తే కూడా వారు ఎక్స్ట్రా మనీ తీసుకొని మీకు అక్కడ డ్రాప్ చేస్తారు. అలాగే ప్రైస్ అనేది ప్రతిరోజు ఒక్కోలా ఉంటుందండి. ప్రతిరోజు సేమ్ అయితే ఉండదు. మీరు వెళ్ళిన రోజు ప్రైస్ ఎంత ఉంటే మీరు అంత పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు దివ్య దర్శనం టోకెన్స్ స్టేటస్ చెప్పగలరా అని అడిగారండి. ప్రస్తుతం దివ్య దర్శనం టోకెన్లు అంటూ ఏవి ఇవ్వటం లేదండి. నడక మార్గంలో వెళ్ళే వారికి లేదా నార్మల్గా బస్సులో వెళ్ళే వారికి అందరికీ కూడా కేవలం సర్వదర్శనం టోకెన్లు మాత్రమే ఇస్తున్నారు. ఇంకొక భక్తుడు, ఏ టైం నుండి కొండపైకి పంపిస్తారు, మా ట్రైన్ అర్ధరాత్రి 12:30కి తిరుపతి వస్తుంది అని అడిగారండి. తిరుమల కొండకు వెళ్ళే ఘాట్ రోడ్ అనేది ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. అలాగే జూన్ నెల అంగప్రదక్షిణం కోటా ఎప్పుడు విడుదల చేస్తారు అని అడిగారండి. ఈ మార్చి నెల చివరి వారంలో జూన్ నెలకు సంబంధించిన అన్ని రకాల దర్శనం టికెట్లను మరియు అంగప్రదక్షిణం టికెట్లను కూడా విడుదల చేస్తారండి. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారు అన్న సమాచారం అనేది టీటీడీ వారి నుంచి వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఇంకొకరు, లడ్డూ ప్రసాదం 300 రూపాయల టికెట్స్కి ఒకరికి ఎన్ని ఇస్తారు, అడిషనల్గా లడ్డూ ప్రసాదం కావాలి అంటే ఏం చేయాలి అని అడిగారండి. మీరు ఏ దర్శనం టికెట్ తీసుకున్నా కూడా ఒకరికి ఒక ఫ్రీ లడ్డు ఇస్తారండి. 300 రూపాయల దర్శనం టికెట్ కూడా ఒకరికి ఒక ఫ్రీ లడ్డు అనేది ఇస్తారు. ఎక్స్ట్రా లడ్డూస్ కావాలంటే అదే లడ్డూ కౌంటర్లోనే ఎక్స్ట్రా మనీ పే చేసి లడ్డూస్ అనేవి తీసుకోవచ్చు. మీరు ఎక్స్ట్రా మనీ పే చేసినా కూడా మినిమం ఒకరికి 10 నుంచి 15 ఎక్స్ట్రా లడ్డూలు అనేది ఇస్తారు. ఒక చిన్న లడ్డు అనేది 50 రూపాయలు. అలాగే పెద్ద లడ్డు, కళ్యాణం లడ్డు అనేది 200 రూపాయలు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.